విజయవాడ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వర్షపు నీరు రోడ్లపై ఎక్కువ సమయం నిలిచి ఉండకుండా ఓపెన్ డ్రైన్ల ప్రక్షాళనకు చర్యలు ప్రారంభించింది. రోడ్లపై గుంతల పూడ్చివేత పనులు జరుగుతున్నాయి. నగరం మీదుగా ప్రవహిస్తున్న ఏలూరు, వందరు, రైవస్ కాల్వల సుందరీకరణ పనులను బీఎంసీ వేగవంతం చేసింది. ఎగువ నుంచి వస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలు దిగువ ప్రాంతాలకు వెళ్లకుండా నూతన సాంకేతికతను వినియోగిస్తున్నామంటున్న విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి. విజయవాడ నగరంలో రోడ్ల మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా కాలువలు పూడికతీత కానీ లేకపోతే అవసరమైన చోట్ల నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఏంటన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, విజయవాడ నగరానికి సంబంధించి ఏలూరు కాలువ, రైవస్ కాలువ, బందర్ కాలువకు సంబంధించి సుందరీకరణ పనులపై దృష్టి సారిస్తామన్నారు. ఎలా జరుగుతుంది సార్ ఆ పని? ముఖ్యంగా అందరికీ తెలిసినట్లు విజయవాడ అనేది చాలా బ్యూటిఫుల్ సిటీ. మనం ముఖ్యంగా ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తామంటే ఇక్కడ ఉన్న కాలువల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి చెత్త ఉండకుండా చూసుకుంటే బై డిఫాల్ట్ అదే న్యాచురల్గా బ్యూటిఫుల్గా ఉండడం కూడా మనం అందరూ చూసాం. ఇది కాకుండా ఆల్మోస్ట్ ఒక 8.76 కిలోమీటర్ స్ట్రెచ్లో 10 కోట్లు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద శాంక్షన్లో రావడం జరిగింది. ఇది కెనాల్ గ్రీనరీ డెవలప్మెంట్ కూడా శాంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ బుడమేరు ఫ్లడ్స్ కొంచెం మనం గ్రౌండ్ చేయలేకపోయాము. వచ్చే రోజులో ఇవన్నీ గ్రౌండ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ కెనాల్ గ్రీనరింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా మనము మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహాయంతో ఒక 5 కోట్లు ఖర్చు పెట్టి ట్రక్సార్ మెషిన్ అని ఒక మెషిన్ తెప్పడం జరిగింది. ఈ ట్రక్సార్ మెషిన్ అనేది చాలా సెన్సిటివ్ అన్నమాట. బేసిక్గా వెహికల్ డిపో నుంచి మనం మానిటర్ చేస్తూ కంటిన్యూస్లీ మెయింటైన్ చేస్తూ అక్రాస్ ద కెనాల్స్ 3 కెనాల్స్తో కాకుండా బుడమేరులో కూడా మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం జరుగుతూ ఉంది. అప్పుడప్పుడు మనకి ఏమైనా ఈ పెద్ద కృష్ణా రివర్లో కూడా ఇష్యూస్ ఏమైనా నార్మల్ వాటర్ ఉంటే కూడా అక్కడ కూడా చెత్త తీయడానికి కూడా మనకి సిచ్యువేషన్ చూసుకొని కూడా వాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చూస్తుంటే మాకు ఈ రైల్వేస్ లైన్ వల్ల ఈ రైల్వేలో 3 చోకింగ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ ఎలాంటి మనుషులు వెళ్ళలేని పరిస్థితి, పెద్ద అవుట్ఫాల్ డ్రైన్స్ ఉన్నాయి. ఇక్కడ మషిన్ తప్ప ఇంకా వేరే పని చేయలేదు. ఈ ట్రక్సర్ మషిన్ అనేది చాలా వరకు అడ్వాంటేజెస్ ఉంది. మొన్న ఫ్లడ్లో కూడా చాలా వరకు వాడాము. చాలా అడ్వాంటేజెస్గా మనకు రావడం జరిగింది.